ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట 2వ సమూయేలు 11వ అధ్యాయము 8 నుండి 10వ వచనం వరకు. ఎవరైనా మనలను బాధ పెడతారని, మనకు వ్యతిరేకంగా పుకార్లు పుట్టిస్తారేమోనని భయపడవలసిన అవసరం లేదు. మనము నీతిని పాటిస్తూ దేవుని మీద ఆధారపడినప్పుడు వారు మనకు వ్యతిరేకంగా చేసే ఏ పథకంను కూడా దేవుడు మన మీద పని చేయనివ్వడు. దావీదు తాను చేసిన తప్పును ఊరియా మీదికి నెట్టాలని ఎంతగా ప్రయత్నించినా కూడా అది దేవుడు జరగనివ్వలేదు. ఇక్కడ ఊరియా కేవలము తన నీతిని పాటిస్తూ ఉన్నాడు. ఆఖరికి దావీదు ఊరియాను చనిపోయేలా చేసినా కూడా దేవుడు మాత్రం అతన్ని మర్చిపోలేదు. ఊరియా భార్య అయిన బత్షెబ ద్వారా దావీదు కనిన కుమారుడు సొలొమోను అని దేవుడు తన వాక్య భాగంలో రాయించాడు. కనుక ఎవరికి అన్యాయం చేయాలని చూడకండి. మీరు ఎంత భక్తి పరులైనా కూడా దేవుడు మీ పథకాలు జరిగించడు. ఒక పథకానికి యెహోవా విరోధంగా ఉంటే దానిని విజయవంతం చేయగలిగినంత జ్ఞానం గలవాడు ఎవడు అని దేవుని వాక్యంలో రాసి ఉంది.